చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఫెయిల్ అయినట్టు కాదు. చాలామంది స్టూడెంట్స్కి వస్తున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి అంటే, చదువులో ఫెయిల్ అయ్యారు, వీడు దేనికి పనికిరాడు. చదువులో ఫెయిల్ అయ్యాను, సూసైడ్ చేసుకున్నాను. నేను ఫెయిల్ అయ్యాను, ఇంకా నేను దేనికి పనికిరాను, నేను పనికిరాని వాడిని, నాకే పని చేత కాదు, ఇలా అనుకుంటున్నారు. ఈ మధ్య విద్యార్థులు చదువుల్లో ఫెయిల్ అయిన వాళ్ళటువంటి విద్యార్థులు తప్పుదారి కూడా పడుతున్నారండి. జీవితం మొత్తం అయిపోయినట్టే అనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చదువులో ఫెయిల్ అయితే ఇంకా వాళ్ళ భవిష్యత్తే లేదనుకుంటున్నారు. ఇవన్నీ కాదు. చాలాసార్లు చదువులో ఫెయిల్ కావచ్చు. మంచి వాళ్ళు కూడా చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫెయిల్యూర్కి వాళ్ళ కారణం కాకపోయి ఉండొచ్చు, విద్యార్థుల కారణం కాకపోయి ఉండొచ్చు, వేరే ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. మరి చదువులో ఫెయిల్ అయితే ఏం చేయడం వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది, మళ్ళీ మనం ఎలా పాస్ కావచ్చు, జీవితంలో ఎలా ముందుకెళ్ళొచ్చు. చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ముందుకెళ్ళలేము అని అనుకోవద్దండి.